హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ అయినటువంటి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 6A నుండి సెకండ్ సెక్షన్లోని క్వశ్చన్స్ చూద్దాము. సో ఫస్ట్ సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీంట్లో సెకండ్ సెక్షన్లో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్లో మళ్ళీ మనకి క్వశ్చన్స్ ఇచ్చాడు, మళ్ళీ దాంట్లో 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఒకసారి చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ప్రూవ్ దట్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ మనకి LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో, కాస్ ఆఫ్ పై మైనస్ ఏ కాట్ ఆఫ్ పై బై 2 ప్లస్ ఏ కాస్ ఆఫ్ మైనస్ ఏ బై tan ఆఫ్ పై ప్లస్ ఏ tan ఆఫ్ 3π బై 2 ప్లస్ ఏ సైన్ ఆఫ్ 2π మైనస్ ఏ ఈక్వల్ టు కాస్ ఏ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి క్వాడ్రన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ముందే. సో మనకి ఎన్ని క్వాడ్రన్స్ ఉంటాయి? 4. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఎక్కడి స్టార్ట్ అవుతుంది? 90 మైనస్ టీటా, నెక్స్ట్ 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా, 180 ప్లస్ టీటా, 270 మైనస్ టీటా, ఇక్కడ వచ్చేసి 270 ప్లస్ టీటా, 360 మైనస్ టీటా ఉంటుంది ఫోర్త్ క్వాడ్రంట్లో. మళ్ళీ ఫస్ట్ క్వాడ్రంట్లో వచ్చేసి 360 ప్లస్ టీటా వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఆల్ పాజిటివ్ ఉంటాయి. ఈ ఫస్ట్ క్వాడ్రంట్ వచ్చేసి ఆల్ పాజిటివ్. సెకండ్ క్వాడ్రంట్లో సిల్వర్ అంటే ఏమని చెప్పాను? సైన్, ఇంకొకటి ఏంటి? కొసైన్. సో ఇవి రెండు మాత్రమే పాజిటివ్ ఉంటాయి. థర్డ్లో వచ్చి టాన్, కాట్ పాజిటివ్ ఉంటాయి. సో రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్ ఉంటాయి. ఫోర్త్ క్వాడ్రంట్లో సెకండ్ అండ్ ఇంకొకటి ఏంటి? కాస్. సో ఇవి రెండు మాత్రమే పాజిటివ్ ఉండి మిగతావన్నీ కూడా నెగిటివ్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ కాస్ ఆఫ్ పై మైనస్ ఏ, కాస్ ఆఫ్ పై మైనస్ ఏ, పై మైనస్ ఏ అంటే కాస్ ఆఫ్ 180 మైనస్ ఏ అనే కదా. సో 180 మైనస్ టీటా ఏ క్వాడ్రంట్లో ఉంది? 180 మైనస్ టీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సో సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ప్లస్సా మైనసా? సెకండ్లో ఏమని చెప్పా? సైన్, కొసైన్ మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ కూడా నెగిటివ్. ఓకే, అంటే ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. ఓకేనా? సో మైనస్ కాస్ ఏ, మైనస్ కాస్ ఏ. నెక్స్ట్ కాట్ ఆఫ్ పై బై 2 ప్లస్ ఏ, పై బై 2 ప్లస్ ఏ అంటే కాట్ ఆఫ్ 90 ప్లస్ ఏ అన్నట్టు కదా, 90 ప్లస్ టీటా. 90 ప్లస్ టీటా వచ్చేసి సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కూడా కాట్ నెగిటివ్ అవుతుంది, ఓన్లీ సైన్, కొసైన్ మాత్రమే పాజిటివ్ అక్కడ, కాబట్టి మైనస్ వస్తుంది. సో ఇక్కడ కాట్ ఆఫ్ 90 ప్లస్ టీటా అన్నాం కదా, 90 వచ్చింది కాబట్టి కాట్ అనేది దేనిగా చేంజ్ అవుతుంది? టాన్గా కదా. సో మైనస్ టాన్ ఏ. నెక్స్ట్ కాస్ ఆఫ్ మైనస్ ఏ, కాస్ ఆఫ్ మైనస్ ఏ ఎలా రాస్తాం? కాస్ ఆఫ్ మైనస్ ఏ అంటే కాస్ ఆఫ్ మైనస్ టీటా అంటే కాస్ టీటా కదా. సో కాస్ ఆఫ్ మైనస్ ఏ అంటే కాస్ ఏ అవుతుంది. నెక్స్ట్ టాన్ ఆఫ్ 180 ప్లస్ టీటా, పై ప్లస్ ఏ ఈక్వల్ టు 180 ప్లస్ టీటా. 180 ప్లస్ టీటా అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. సో థర్డ్ క్వాడ్రంట్లో అనేది టాన్ పాజిటివ్, సో టాన్ ఏ వస్తుంది. నెక్స్ట్ టాన్ ఆఫ్ 3π బై 2 ప్లస్ ఏ, 3π బై 2 ప్లస్ ఏ అంటే పై బై 2 ప్లస్ ఏ అనే కదా, అంటే 90 ప్లస్ టీటా. సో 90 ప్లస్ టీటా అనేది ఎక్కడ ఉంది? మళ్ళీ ఇది సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి టాన్ అనేది మైనస్ అవుతుంది. సో మళ్ళీ పై బై 2 ఉంది కాబట్టి టాన్ అనేది దేనిగా చేంజ్ అవుతుంది? కాట్గా చేంజ్ అవుతుంది, అంటే మైనస్ కాట్ ఏ అవుతుంది. ఓకేనా? ఇంకొకటి ఏముంది? సైన్ ఆఫ్ 2π మైనస్ ఏ ఉంది, సైన్ ఆఫ్ 2π మైనస్ ఏ. 2π అంటే ఏంటి? 360 కదా, 180 ఇంటూ 2 అంటే 360. 360 మైనస్ టీటా, 360 మైనస్ టీటా ఏ క్వాడ్రంట్లో ఉంది? ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. సో ఫోర్త్ కాబట్టి ఇక్కడ సైన్ ఉంది అంటే మైనస్ వస్తుంది. సో మైనస్ సైన్ ఏ అవుతుంది. సో వాల్యూస్ అన్నీ కూడా మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? ఒకసారి చూడండి. ఫస్ట్ కాస్ ఆఫ్ పై మైనస్ ఏ అంటే ఏమొచ్చింది? మైనస్ కాస్ ఏ ఇంటూ కాట్ ఆఫ్ పై బై 2 ప్లస్ ఏ అంటే మైనస్ టాన్ ఏ, కాస్ ఆఫ్ మైనస్ ఏ అంటే కాస్ ఏ బై నెక్స్ట్ టాన్ ఆఫ్ పై ప్లస్ ఏ అంటే టాన్ ఏ ఇంటూ టాన్ ఆఫ్ 3π బై 2 ప్లస్ ఏ అంటే ఎంత వచ్చింది? మైనస్ కాట్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ 2π మైనస్ ఏ అంటే మైనస్ సైన్ ఏ వచ్చింది. ఇది LHS. ఓకే, ఇది LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ టాన్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మైనస్ కాస్ ఏ ఇంటూ కాస్ ఏ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది, కాస్ స్క్వేర్ ఏ ఉంటుంది. సో కాస్ స్క్వేర్ ఏ బై ఇక్కడ కాట్ ఏని ఏమని రాయొచ్చు? కాస్ బై సైన్ అని రాయొచ్చు కదా. కాస్ ఏ బై సైన్ ఏ ఇంటూ మైనస్ సైన్ ఏ, అక్కడ మైనస్ ఉంది. సో సైన్ ఏ
క్యాన్సిల్ అయిపోతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. కాస్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ ఉంటుంది. ఇక్కడ కాస్ ఏ ఉంది, ఇక్కడ కాస్ ఏ, ఇక్కడ ఒక కాస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ టు ఏమవుతుంది, కాస్ ఏ వస్తుంది. ఓకేనా. సో అదే కదా మనల్ని ప్రూవ్ చేయమన్నాడు. దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఫస్ట్ వన్ అనేది ప్రూవ్ అయిపోయింది. సో దీంట్లో సెకండ్ వన్ చూడండి. సైన్ ఆఫ్ 3π మైనస్ ఏ కాస్ ఆఫ్ ఏ మైనస్ పై బై 2 tan ఆఫ్ 3π/2 మైనస్ ఏ బై కొసిక్ ఆఫ్ 13π/2 ప్లస్ ఏ సెకండ్ ఆఫ్ 3π ప్లస్ ఏ కాట్ ఆఫ్ ఏ మైనస్ π/2 ఈక్వల్ టు మైనస్ కాస్ పవర్ 4a అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకే. సో ఫస్ట్ ఇవి రాసుకుందాం, విడివిడిగా రాద్దాం. సైన్ ఆఫ్ 3π మైనస్ ఏ, 3π మైనస్ ఏ ఏమవుతుంది, సైన్ ఆఫ్ 3π మైనస్ ఏ అంటే పై అంటే 180. సో 180 ఇంటూ 2 అంటే 360 తీసుకుందాం. సో 360 మైనస్ టీటా ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, 360 మైనస్ టీటా అనేది 4th క్వాడ్రంట్లో ఉంటుంది. సో 4th క్వాడ్రంట్లో సెక్ కాస్ మాత్రమే పాజిటివ్. సో మిగతావన్నీ కూడా నెగిటివ్ కాబట్టి ఏమవుతుంది, సైన్ ఆఫ్ 3π మైనస్ ఏ ఈక్వల్ టు సైన్ ఏ వస్తుంది. ఓకే. సారీ, సైన్ ఆఫ్ 180 మైనస్ ఏ కదా, 3π మైనస్ ఏ అంటే π మైనస్ ఏ తీసుకోవాలి. సో 180 మైనస్ టీటా అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి పాజిటివ్ ఉంటుంది. సో సైన్ ఏ అవుతుంది. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ మైనస్ π/2 ఈక్వల్ టు, దీన్ని మనం ఏమని రాయొచ్చు, కాస్ ఆఫ్ π/2 మైనస్ ఏ అని కూడా రాయొచ్చు కదా. ఒకవేళ మైనస్ కామన్ తీసామనుకోండి, ఇక్కడ π/2 మైనస్ ఏ అవుతుంది. సో కాస్ ఆఫ్ మైనస్ టీటా అంటే కాస్ టీటా కదా. సో అంటే కాస్ ఆఫ్ π/2 మైనస్ ఏ అంటే ఏమవుతుంది, కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా ఏమవుతుంది, సైన్ టీటా కదా, అంటే సైన్ ఏ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ tan ఆఫ్ 3π/2 మైనస్ ఏ ఈక్వల్ టు π/2 మైనస్ టీటా. π/2 మైనస్ టీటా అంటే 90 మైనస్ టీటా. ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి అన్నీ పాజిటివే. కాకపోతే ఇక్కడ π/2 ఉంది కాబట్టి tan అనేది కాట్గా చేంజ్ అవుతుంది కాబట్టి కాట్ ఏ అవుతుంది. నెక్స్ట్ సెక్ ఆఫ్ 3π ప్లస్ ఏ ఈక్వల్ టు 180 ప్లస్ టీటా. 180 ప్లస్ టీటా ఏ క్వాడ్రంట్లో ఉంది, థర్డ్. సో థర్డ్లో కాబట్టి సెక్ అనేది మైనస్ అవుతుంది. సో మైనస్ సెక్ ఏ అవుతుంది. ఇంకేముంది, కాట్ ఆఫ్ ఏ మైనస్ π/2 కనుక్కోవాలిగా. కాట్ ఆఫ్ ఏ మైనస్ π/2 ఈక్వల్ టు కాట్ ఆఫ్, ఇది ఏమన్నా మైనస్ ఆఫ్ π/2 మైనస్ ఏ అని రాస్తాము. సో π/2 మైనస్ ఏ అంటే 90 మైనస్ టీటా కదా. సో అది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి, సో ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్. సో అన్నీ పాజిటివ్ కాబట్టి ఏమవుతుంది, అప్పుడు ఇక్కడ మైనస్ ఉంటుంది కదా. సో మైనస్ కాట్ ఏ అవుతుంది. ఓకేనా. సో మైనస్ కాట్ ఏ అవుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫస్ట్ సైన్ ఆఫ్ 3π మైనస్ ఏ అంటే ఏంటి, సైన్ ఏ ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ π/2 అంటే సైన్ ఏ ఇంటూ tan ఆఫ్ 3π/2 మైనస్ ఏ అంటే ఎంత వచ్చింది, కాట్ ఏ కదా. సో కాట్ ఏ బై, ఇది ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు బై కొసెక్ ఆఫ్ 13π/2 ప్లస్ ఏ. కొసెక్ ఆఫ్ 13π/2 ప్లస్ ఏ, సారీ ఇది నేను కనుక్కోలేదు. కొసెక్ ఆఫ్ 13π/2 ప్లస్ ఏ. సో π/2 ప్లస్ ఏ అంటే 90 ప్లస్ టీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి పాజిటివ్ కదా. కొసెక్ కూడా పాజిటివ్ సెకండ్ క్వాడ్రంట్లో. అంటే ఏమొస్తుంది, కొసెక్ అంటే దేనిగా చేంజ్ అవుతుంది, కొసెక్ అనేది సెక్గా చేంజ్ అవుతుందిగా. సో సెక్ ఏ అవుతుంది. ఓకేనా. సెక్ ఏ అవుతుంది, మైనస్ సెక్ ఏ వస్తుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం అన్నీ కూడా. మైనస్ సెక్ ఏ ఇంటూ సెక్ ఆఫ్ 3π ప్లస్ ఏ అంటే మైనస్ సెక్ ఏ. నెక్స్ట్ కాట్ ఆఫ్ ఏ మైనస్ π/2 ఎంత వచ్చింది, మైనస్ కాట్ ఏ వచ్చింది. సారీ, కాట్ ఆఫ్ π/2 మైనస్ ఏ అంటే సారీ tan ఏ. ఇక్కడ కాట్ అనేది ట్యాన్గా చేంజ్ అవుతుంది కదా. సో tan ఏ. ఇక్కడ ఒకసారి చూడండి, సైన్ ఏ అలానే రద్దాం. సైన్ ఏ ఇంటూ సైన్ ఏ, కాట్ ఏని ఏమని రాయొచ్చు, కాస్ ఏ బై సైన్ ఏ అని రాయొచ్చు. బై సెక్ ఏ అంటే 1 కాస్ ఏ ఇంటూ మైనస్ సెక్ ఏ అంటే 1 కాస్ ఏ ఇంటూ మైనస్ tan ఏ అంటే మైనస్
సైన్ ఏ బై కాస్ ఏ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ సైన్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది ఇక్కడ, సైన్ ఏ కాస్ ఏ ఉంటుంది. సైన్ ఏ ఇంటూ కాస్ ఏ బై ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, మైనస్ సైన్ ఏ బై కాస్ క్యూబ్ ఏ అవుతుంది. ఓకేనా, కాస్ క్యూబ్ ఏ. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, సైన్ ఏ ఇంటూ కాస్ ఏ బై 1 ఇంటూ ఇది పైకి వస్తే ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మైనస్ సైన్ ఏ బై కాస్ క్యూబ్ ఏ ఉంది కదా, పైకి వస్తే ఏమవుతుంది అంటే కాస్ క్యూబ్ ఏ బై మైనస్ సైన్ ఏ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ సైన్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకేం మిగిలింది, ఇక్కడ కాస్ ఏ ఉంది, కాస్ పవర్ 3a ఉంది, అంటే ఏమవుతుంది కాస్ పవర్ 4a, మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది మైనస్ కాస్ పవర్ 4a. ఓకేనా. సో అదే కదా ప్రూవ్ చేయమనేది. దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. ఓకేనా. సో ఓకేనా అండి, ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లోనే, అవి రేపటి వీడియోలో చెప్తాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.